దీవించిన దానికి ఆనవాలుగా మీరు నడుచుకోవాలి. దేవుని దయను పొందిన మీరు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందిన మీరు కానీ మీ కుటుంబం కానీ ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకున్నట్లుగానే మన ప్రభు అయిన యేసు ప్రభు వారు కూడా మీ మీద అక్కర చూపించి, మీ యందు దయ చూపించి, తన ప్రాణాన్ని పెట్టి తన బిడ్డలుగా నిన్ను కోరుకుని ఉన్నాడు. గట్టిగా చెప్పండి. ఆయన కోరుకున్నది నిజమా? ఎందుకంటే పెద్దయినా ఎక్కువగా సైలెంట్లుగా ఉండండి. ఎవరైనా అనే దేవుడు సజ్జనం చేయాలి. ఎందుకంటే ఈరోజు వాక్యపు యొక్క లేఖన భావంలోనికి మనం పోబోతున్నాం. దేవుడు ప్రతి దినమును మీకు చెప్తూనే ఉంటాడు, ఎవరు కానీ దేవుని మందిరానికి వస్తే బయట వెళ్ళబాకండి. దేవుని కోసం వచ్చాం, మనం దేవుని ఆరాధించేదానికి వచ్చాం. దేనికోసం వచ్చాం? మాట్లాడాలి. దేనికోసం వచ్చాం? దేవుని ఆరాధించేదానికి వచ్చాం. ఆరాధించేదానికి వచ్చిన మనము దేవుని మందిరంలో చాలా భయభక్తి కలిగి ఉండాలి. పోయిన వారం నేను చెప్పాను, ఎలా ఉండాలి? భయము భక్తి వణుకుతూ దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధికి వచ్చిన వారు వణుకుచ్చు ఉండాలంట. భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేని వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూడాలంటే చూడలేరు. అమ్మా, చాలామంది కుటుంబాలు చూసినామంటే ప్రతి ఆదివారము వాళ్ళ ఇంటికి గెస్ట్ వస్తారు. ఆదివారము నువ్వు మందిరానికి ప్రయాణం అవుతుంటావు, వెంటనే మీరు అంటారు కొందరు, అయ్యా మా ఆదివారం ఎందుకు మందిరానికి రావాలంటే మా ఇంటికి గెస్ట్ వచ్చారయ్యా. గెస్ట్ వచ్చినావంటే నువ్వు రెస్ట్ తీసుకుంటావు. నీ జీవితము ఎలా ఉంటుందంటే, గెస్ట్ వల్ల నువ్వు గెస్టుని వారి యొక్క మంచి చెడు నువ్వు చూస్తాను, కానీ ఈ వారంలో మంచి చెడు చూసే దేవుడు నిన్ను వదిలేస్తాడు. నువ్వు ఎవరిని చూడాలంటే 6 దినములు నువ్వు కష్టపడుకొని 7వ దినము దేవుని దగ్గరికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. నీ గెస్టును చూసేదానికైనా దేవుని దగ్గరికి వస్తే నువ్వు గెస్ట్ కాదు ముఖ్యం, బెస్ట్ ముఖ్యం. దేవుని దగ్గరికి వస్తే నువ్వు బెస్ట్గా మారిపోతావు. లేకపోతే గెస్ట్ని చూసుకొని రెస్ట్ తీసుకుంటావు. ఆ రెస్ట్ నీకు వేస్ట్. హల్లెలూయా. గెస్ట్ రెస్ట్ నీకేమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. ఎటువంటి వారుగా ఉన్నానంటే కొందరిని నేను ఈరోజు చెప్తున్నాను, దేవుని మందిరానికి వచ్చినాక బయటికి వెళ్ళకూడదు అంటాను. మీకు లేఖన భాగం నుండి కొన్ని మాటలు చెప్పి బయట ఉన్నదానికి లోపల ఉండేదానికి ఎటువంటి ఆశీర్వాదం ఉంటుంది అనేది నేను చూపించాలని ఉన్నాను. ఎందుకంటే అది చూపించేంత వరకు కూడా ఎన్నో చూపించాను, కానీ ఈ లేఖన భాగాన్ని కూడా మీకు చూపించాలని. నిర్గమకాండము 16వ అధ్యాయము తీసుకోండి. నిర్గమకాండము 16వ అధ్యాయము తొందరగా 30వ వాక్యము 31వ వాక్యము చదవండి. ఆది ఆగము பக்கத்தில் இருக்கு. తమిళ వాసింగ, తెలుగులో వాసింగ చదువునే. నిర్గమ ఆది ఆగమనే ఆది ఆగమ రెండవది ఉన్నది. అమ్మా బాగా చదవండి, చదివే వాళ్ళు. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించి ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అమ్మా బాగా చదవాలి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇశ్రాయేలు జనాలు కానాను నుండి వెళ్ళాలి, కానానుకని
వారు ప్రయాణమైన దినములో ఆ యొక్క కానాను దేశానికి వారు వెళ్ళే ముందుగా ప్రయాణానికి ముందుగా ఏమీ సిద్ధపాటు చేసుకోలేదు. వారు మూటలు కట్టి పెట్టుకోలేదు అన్నాన్ని. వారు ఏమి తీసుకొని రాలేదు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను, వాళ్ళ దగ్గర ఉన్న మేకలను, గొర్రెలను, పాడి పశువులను కొందటిని తీసుకొని ఆ యొక్క ప్రయాణమైన ఎగుప్తు నుంచి ప్రయాణమై వస్తున్న సందర్భంలో కొన్ని రోజుల తర్వాత, వాళ్ళకి కొన్ని రోజులైంది, ఒక 2-3 రోజుల తర్వాత, వారాని లోపల వాళ్ళ దగ్గర ఉన్న ఆహారము తీరిపోయింది. மக்கேட்னீங்களா? ஒரு வாரத்துக்கெல்லாம் என்ன ஆயிடுச்சு? சாப்பாடு அவங்ககிட்ட எதுவும் இல்லை. மோசே கிட்ட வந்தாங்க. மோசே கிட்ட வந்து, ஐயா எங்களுக்கு சாப்பாடு உணவு இல்லை, எங்களுக்கு எப்படியாவது நீங்கள் உணவை ஆயத்தப்படுத்தி தரணும் அப்படின்னு சொல்லும்போது மோசே சொன்னார், பயப்படாதீங்க, நான் போயிட்டு ஆண்டவர்கிட்ட பேசி நான் உங்களுக்கு கர்த்தரிடத்திலிருந்து கேட்டு உங்களுக்கு ஆகாரத்தை வாங்கி கொடுக்குறேன்னு வர்றாரு. வந்து ஆண்டவர்கிட்ட கேட்குறாரு. ஆண்டவர்கிட்ட கேட்டால் ஆண்டவர் சொல்கிறாரு, நான் உனக்கு 4 தினத்தில் அதிகாலை வேலையில் உனக்கு ஆகாரத்தை ஆயத்தப்படுத்துகிறேன், அதை எடுத்து நீங்கள் எல்லாரும் புசித்து திருப்தியாக இருங்கன்னு சொல்லிட்டார். அல்லேலூயா, அல்லேலூயா, அல்லேலூயா. இப்போ தமிழ்ல வாசிங்களா? அப்படியே ஜனங்கள் 7ஆம் நாளில் ஓய்ந்திருந்தார்கள். இஸ்ரவேலுடைய வம்சத்தார் அம்மா இவங்க இந்த ஆகாரத்துக்கு என்ன பேர் வச்சாங்க? நல்லா சவுண்ட சொல்லுங்க. எங்கிருந்து வந்தது இது? எங்கிருந்து வந்தது? ஆகாயத்திலிருந்து கீழே வீழப்பட்டது. இதை யார் கொடுக்கிறன்னு சொன்னார்? ஆண்டவர் கொடுக்கிறன்னு சொன்னார். ஒவ்வொரு நாளும் அவர்கள் எதை புசித்தார்கள்? அந்த நாட்கள் முதல் கானானு வரி வரவரையும் எதை புசித்தார்கள்னா மன்னாவை புசித்தார்கள். அம்மா நான் உங்களுக்கு சொல்கிறேன், இந்த வசனத்தை மறுபடியும் கீழே படிங்க. மன்னா என்று பெயர் வைத்தார்கள். அது கொத்தமல்லி, அது சிறிதான ஒரு விதை போல இருந்தது. அந்த ஆகாரம் வெள்ளை நிறமாய் இருந்தது. அது ருசி அல்லேலூயா, தேனை போல மதுரமாய் இருந்தது. படி. மோசே கர்த்தர் கட்டளையிட்ட காரியம் என்னவென்றால், நான் உங்களை எகிப்து தேசத்திலிருந்து புறப்பட பண்ணின போது வனாந்தரத்தில் உங்களுக்கு புசிக்க கொடுத்த அப்பத்தை உங்கள் சன்னதியார் பார்க்கும்படிக்கு அவர்களுக்காக அதை கப்பத்திற்கு அதில் ஒரு ஓமர் நிறையாய் எடுத்து வைக்க வேண்டும் என்றார்கள். அல்லேலூயா. ஒரு அருமையான சகோதரி வாசித்தார்கள். இப்போது நான் உங்களுக்கு சில விஷயத்தை நான் சொல்ல விரும்புகிறேன். இது மந்தச பெட்டியில என்னென்ன இருந்தது சொல்லுங்க. ஆரோனுடைய துளிரிட்ட கோலும், மண்ணை வச்சிருந்த பாத்திரம், கற்பட்டு மோசே கொடுத்த 10 கட்டல். அல்லேலூயா. அம்மா நான் இந்த விஷயத்தை சொல்லி உங்களுக்கு அருமையாக இன்றைக்கு பரிசுத்த ஆவியானவருடைய சித்தத்தின்படி அருமையான வார்த்தையை நான் சொல்ல விரும்புகிறேன். இப்போ தெலுங்குல வாசியமாத కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించరే. కాబట్టి కీయ వందరు ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టి, ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన కాకుపము వలె ఉండెను. మరియు మోసే ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ఎవరు మోసేకి ఆజ్ఞాపించారు? నైనా జాగ్రత్తగా వినాలి.
ఎవరు చెప్పారు? యెహోవా చెప్తున్నారు. ఏమని? మోసే, ఇదిగో ఈ మన్నాను ఒక పిడికినంత ఎత్తి, ఎంత? ఒక పిడికినంత, 2 పిడికినంత అంత తీసి ఒక పాత్ర తీసుకుని ఆ పాత్రలో ఏం చెయ్యి? మన్నాను పెట్టు. హల్లెలూయా. ఇప్పుడు ఇది పాత్ర అనుకుంటాం. ఈ పాత్రలో మన్నాను తీసి ఈ పాత్రలో పెట్టు అన్నాడు. పెట్టి పాత్రను తీసుకొని పోయి ఏం చెయ్యి? కింద వాక్యం చదువు నేను తెలుగులోని. ఎవరు చూడాలని? నేనా? బైబిల్ చదివే వాళ్ళే లేదా? బయటికి రప్పించినప్పుడు ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినట్టు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు. ఎవరు చూడాలి? నీ వంశము, నీ వంశస్థులు వచ్చేవారు అందరూ కూడా, నీ వంశములో వచ్చేవారు అందరూ కూడా మనం చూస్తున్నాం. మన తరువాత ఉన్నవారు, ఇంకా తరువాత ఉన్నవారు కూడా చూసేదానికి ఇదిగో ఈ పాత్రలో మన్నాను తీసి పెట్టి భద్రము చేయము. వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోసే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి ఈ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచమనెను. ఎక్కడ ఉంచమనెను? పెట్టి ఆపండి. అమ్మ ఒకసారి నా వైపు చూడండి. బైబిల్ అందరి చేతిలో ఉండే కానీ జ్ఞానము బుద్ధి కలిగిన వారు అందరూ కూడా ఒక్కసారి నేను ఒక మాట అంటాను, కనీసం ఇంట్లో చదవరా? బైబిల్ చదివేదానికి జ్ఞానము, దేవుని యొక్క భయభక్తి ఉంటే బైబిల్ను ప్రతిరోజు విప్పి చదవండి. బైబిల్ చదివితే దాంట్లో ఉన్న అమూల్యమైన విషయము నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తి కలిగిన వారుగా దేవుని మందిరంలో ఉండాలి. అమ్మా, మన్నాని తీసి ఒక పాత్రలో ఉంచి ఎక్కడ పెట్టమన్నాడు? బాగా చూడండి. దేవుని యొక్క సన్నిధిలో పెట్టమన్నాడు. ఇప్పుడు ఈ దాన్ని తీసాను, మన్నానుతో పెట్టాను, దేవుని సన్నిధిలో పెట్టేశాను. ఎక్కడ పెట్టేశాను? ఇది మందసు పెట్టి, ఇదేంటి? మందసు పెట్టి దీని లోపల పెట్టేశాను. ఇప్పుడు అది యాడికి వెళ్ళిందమ్మా? అమ్మా యాడికి వెళ్ళిందమ్మా? ఇప్పుడు అది యాడికి వెళ్ళిందన్నా? గట్టిగా చెప్పాలి. యాడికి వెళ్ళింది? మందస్సు పెట్టికి వెళ్ళింది. ఏంది? మన్నా. దాంట్లోనే మరో వాక్యం 16వ అధ్యాయంలో 20వ వాక్యాన్ని చదవండి. నేను ఒక మాట గుర్తు చేసి ఈ వాక్యాన్ని ముందుగా ఉన్న భావాన్ని నేను మీకు వివరిస్తాను. అయితే వారు మోసే మాట వినక కొందరు ఎక్కడ? వారు కొందరు ఆహారాన్ని బయటనే ఉంచుకున్న వారు ఎత్తి పెట్టుకొని ఉన్నందున అది పురుగు బట్టి కంపు కొట్టెను. కొందరు వారి జీవితము దేవుని వాక్యాన్ని వినకుండా, పరిశుద్ధ స్థలానికి రాకుండా, బయటనే తిరుగుతూ బయటనే ఉంటే వారి జీవితము పురుగు పడుతుంది, వారి జీవితంలో కంపు కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 3 విషయాలు చెప్తాను. స్థలము, చెప్పండి. స్థలము, పరిశుద్ధ స్థలము, ఇది మహాపరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములో మందస్సు పెట్టి ఉన్నది. స్థలములో పరిశుద్ధులు మీరు ఉండాలి. స్థలములో ఏమైనా ఉందంటే ఏమి లేదు.
స్థలంలో ఉన్న ఆహారము చెడిపోయింది, కంపు కొట్టింది. చెడిపోయింది, పురుగు పట్టింది, కంపు కొట్టింది. வெளியே இருந்த ஆகாரம் வாசனை வந்தது, பூச்சி புச்சுது. எங்க இருந்த ஆகாரம்? வெளியே இருந்த ஆகாரம். அதே ஆகாரத்தை ஒரு புட்டியில போட்டு இதை எடுத்து எங்க வச்சாங்க? மந்தச பெட்டிக்குள்ள வைத்தாங்க. மந்தச பெட்டிக்குள்ள இருந்த ஆகாரம் பூச்சி புச்சிச்சா? பூச்சி புச்சிச்சா? எத்தனை நாள் இருந்தது? அது பல வருஷ காலமாக இருக்கிறது. ஒரு நாளைக்கு ஒரே நாள்ல இங்க இருந்த ஆகாரம் வெளியே இருந்த ஆகாரம் பூச்சி புடிச்சது, வாசனை அடிச்சது. உங்க வாக்கிய வெளியே இருந்தா, ஏன் வெளியே இருக்க கொடுத்தனா, வெளியே இருந்தா நீ சத்தத்தை கேட்க மாட்டேன். இங்க என்ன இருக்குதுன்னா, இந்த ஆகாரம் எங்க இருக்குது? இப்போ எங்க இருக்கிறது? பரிசுத்த இடத்தில் இருக்கிறது இந்த ஆகாரம். மகா பரிசுத்த இடத்தில் நீ இருந்தனா, பரிசுத்த இடத்தில் நீ இருந்தனா நீ ஆசீர்வதிக்கப்படுவாய். உன் வாய்க்கில எந்த விதமான பூச்சி முடிக்காது, எந்த விதமான கப்பு அடிக்காது. హల్లెలూయా. ఎటువంటి కంపు కొట్టదు, ఎటువంటి పురుగులు పట్టదు. ఆ మన్నానే ఉండింది. ఆ మన్నాలో ఏముంది? వారు ఎత్తి పెట్టుకున్నారు, మోసే మాట వినలేదు. వారు దాచిపెట్టుకున్నారు, రేపు తింటాం అనుకున్నారు. వారు రేపు తింటాం అనుకున్న దాంట్లో ఏముందమ్మా? పురుగులు ఉండింది, కంపు కొట్టింది. దేవుని వాక్యాన్ని వినేదానికి వచ్చావా? బయట తిరిగినావంటే కంపు కొడతావు. ఏ బిడ్డ అయినా కానీ, చిన్న అయినా కానీ, పెద్ద అయినా కానీ, కాంపౌండ్కు బయట కానీ, కాంపౌండ్ సంఘానికి బయట, చర్చికి బయట కానీ నువ్వు తిరిగినావంటే నీకు పురుగులు కంపు కొట్టేదా పరిస్థితి అవుతుంది. ఎందుకంటే మన్నా అనేది ఎవరంటే నువ్వు, నేను. మన్నా చెప్పుకోండి పక్కన ఉండే వాళ్ళకి. మన్నా నేను, మన్నా నేను. మన్నా ఎవరు? నేను. ఒకరు చెప్పండి. మన్నా నేను, మన్నా నేను. చేతులెత్తి చెప్పండి. మన్నా నేనే, మన్నా నేనే. దేవుడు నిన్ను దాచిపెట్టవలసిన స్థలంలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. దేవుని చేతిలో నువ్వు లేదంటే పురిగి పట్టిపోతావు. ஆண்டவர் கையிலே நீ இருந்தானால் நீ பூச்சி பிடிக்க மாட்ட, வாசனை அடிக்க மாட்ட, அந்த கப்பு அடிக்க மாட்ட. அல்லேலூயா, அல்லேலூயா. யார் கையில் இருக்கணும்? ஆண்டவர் கையில். ஒரு 3 விஷயத்தை நான் சொல்லி இன்றைக்கு நான் வேத வசனத்தை முடிக்கிறேன். ஒன்று, மன்னா எங்க இருந்தது? வெளியே இருந்தது. மன்னா எங்க இருந்ததுமா? வெளியே இருந்தது. வெளியே இருந்த மன்னா எங்க? ஆரோனுக்கிட்ட சொன்னார் மோசே, எனக்கு ஆண்டவர் கட்டளையிட்டார், நீ போயிட்டு என்ன பண்ணு, அதை ஒரு பாத்திரத்தில் எடுத்து வச்சு அதை எடுத்துட்டு போயிட்டு மகா பரிசுத்தமான ஸ்தலத்துல வையணும். இப்போ இந்த மன்னா கடந்து போனது, எங்கெல்லாம் கடந்து போனதுன்றது நான் 3 காரியத்தை சொல்லிட்டு நான் உங்களுக்கு வேத வசனத்தை தெளிவா சொல்றேன். அல்லேலூயா, அல்லேலூயா, அல்லேலூயா. இப்போ மன்னா எங்க பெய்ஞ்சது? வெளியே. மன்னா எங்க பெய்ஞ்சது? வெளியே. வெளியே இருந்த மன்னாவை எங்க வந்தது? ஃபர்ஸ்ட் புரியலன்னு நினைக்கிறேன். எதுல வந்தது? பாத்திரத்துக்கு வந்தது. ஃபர்ஸ்ட் பாயிண்ட் என்ன? பாத்திரம். தெலுங்குல என்ன சொல்லுவாங்க? கிண்ணு. பாத்திரம் கூட சொல்லலாம். ஏதோ ஒன்று எங்க வந்தது? பாத்திரத்துக்கு வந்தது. ரெண்டாவது அது எங்க போச்சு? மகாபரிசுத்த ஸ்தலத்துக்கு போல பட்ல பாத்திரம். மந்தசு பெட்டி அன்னைக்கு வந்துச்சு. எங்கத்துக்கு வந்துச்சு? மந்தசு பெட்டிக்கு வந்துச்சு. மந்தசு பெட்டிலேருந்து எங்கத்துக்கு போச்சு? மகாபரிசுத்த ஸ்தலத்துக்கு. பரிசுத்த ஸ்தலத்துக்கு 3 காரியத்தை சொல்லி முடிக்கிறோம். எத்தனை காரியம்? 3 காரியம். இப்போ மன்னா எங்க இருந்தது? வெளியே இருந்தது. இப்ப நீங்கெல்லாம் ஒரு நாள்ல உங்களுடைய வாழ்க்கை எப்படி இருந்திருக்கும்? வெளியே இருந்தது. சீர்கட்ட ஒரு நிலைமை. நீ ருசியானவனா, நல்லவனா, உன் வாழ்க்கையை அருமையா இருக்கும், உன் வாழ்க்கையில நன்மையா இருக்கும். ஆனா ஒரு பக்கம் வாசனை அடிக்கும், ஒரு பக்கம் பூச்சி பூச்சி இருந்தது.
ஒரு வாழ்க்கையில சிந்தனைகள் சரியான முறையில் இருக்காது. உன் வாழ்க்கையில సిద్ధనిகள் సరైన మురలో నడక முடியாது. నీలో కొన్ని రోజులు నువ్వు మంచిగానే జీవించాలని అనుకున్నా నీ పరిస్థితి నీ స్థితిని మార్చేస్తుంది. నీలో కొన్ని విధమైన కార్యాల వల్ల నీ జీవితము ఒక పురుగు పట్టినట్లుగా ఉంటుంది, కంపు కొట్టినట్లుగా ఉంటుంది, మార్చలేని స్థితి. ఏడ ఉంటే బయట. ఇప్పుడు బయట ఉన్న మన్నా ఏమైందమ్మా? బయట ఉన్న మన్నా వారికి సమయం ఇచ్చాడు దేవుడు. ఎంతవరకు నువ్వు ఎత్తి పెట్టుకున్నా అంతవరకు ఎత్తి పెట్టుకుని అంతవరకు దాచిపెట్టుకో, అంతవరకు తిని కడిగే. ఆ రోజుకి ఆహారం ఆ రోజుకి ఇస్తానని చెప్పేశాడు. అలా ఉండాల్సిన ఆహారాన్ని మోసే మాటికి విరోధంగా కొందరు చేసిన వల్ల వాళ్ళ కిటుములో ఏం పట్టిందంట? పురుగులు, కంపు. ఇప్పుడు ఎవరు దేవుని సేవకు మాటికి విరోధంగా చేస్తారో వారి జీవితంలో ఏమొస్తుంది? పురుగులు, కంపులే వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది చెప్పండి, నేను చెప్తాను. అర్థమైందా? పుంజిసామా? புரிஞ்சிச்சேனா? இன்னைக்கு ராதம்மா தம்பல்ல சோத். ஹல்லேலூயா. இப்போ உங்களுக்கு புரிஞ்சுது, நான் விசுவாசிக்கிறேன். புரிஞ்சுங்களா? கெட்டி ஒரு ஹல்லேலூயா சொல்லுங்க. இன்னொரு சொல்லுங்க. இன்னொரு சொல்லுங்க. கை அரைங்கோரம் நடக்கிற கை வெட்டி போடும். ஹல்லேலூயா. இப்போ மன்னா எங்க இருந்தது? எங்கதிக்கு வந்துச்சு? பாத்திரத்துல எங்க போச்சு? பெட்டிக்கு, மந்தச பெட்டிக்கு. மந்தச பெட்டில இருந்து எங்கதிக்கு போச்சு? கரங்களை தட்டி கத்தலாம். இங்க வாயப்பா. என்ன பிரசங்கம் எனக்கு தெரியுமா? கர்த்தருக்குள் பிரியமானவர்களே, இப்போ 3 காரியத்தை நான் உங்களுக்கு சொல்லி முடிக்கிறேன். எத்தனை காரியம்? 3 காரியம். 1 ஸ்தோத்திரம். பாத்திரம். முதல்ல என்னது? பாத்திரத்துக்கு அந்த மண்ணா வந்துச்சு. பாத்திரம். 1 కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని అమ్మా గనులు పెద్దలుగా ఉన్నవారు కూడా ఎవరైనా ఉన్నా కూడా చదవండి. చిన్న వాళ్ళు అనేది ఏం లేదు. స్తోత్రం. తెలుగులో ఒకటి చదువునైనా. ఇది ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఎన్నో వాక్యంనైనా ఇది పాయింట్. హల్లెలూయా, హల్లెలూయా. భోజనమైన తరువాత ఆ బిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన. అమ్మా, పాత్ర దేనికి సాదృశ్యంగా ఉన్నది? కొత్త నిబంధనకు సాదృశ్యముగా ఉన్నది. చప్పులు కొట్టి దేవుని గట్టిగా కొట్టండి. పాత్ర దేనికి సాదృశ్యము? కొత్త నిబంధనకు సాదృశ్యము. కొత్త నిబంధనకు సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి పాత్ర కొత్త నిబంధన. ఎంతమంది నూతన సంవత్సరాలు నిబంధనలు చేసుకున్నారమ్మా? ఈ సంవత్సరంలో, ఈ 2025లో కొందరు నిబంధన చేస్తారు. சிலர் பொருத்தனை பண்ணுவார்கள், నిబంధన చేసుకుంటారు. అమ్మా,
నేను ఒక నిబంధన చేసుకున్నాను. నా మాట నేను ఆలకిస్తున్నారా? హల్లెలూయా. చేసిన మాటను వినండి. నేను ఒక నిబంధన చేసుకున్నాను. నా సేవకు వచ్చే అనుభవంలో 2008 సంవత్సరంలో ప్రభు దగ్గర నేను కోరుకున్నాను, ప్రభువా నువ్వు పిలిచావు, నీ సేవకి నేను రాబోతున్నాను. నాకు జ్ఞానము లేదు, చదువు లేదు, ఏమీ లేదు, కనీసం ఎలా బ్రతకాలనేది కూడా నాకు తెలియదు. కానీ నువ్వు పిలిచావు, నేను వస్తున్నాను. కానీ నా ప్రభు నాకు ప్రేరేపించినప్పుడు నేను ఒక నిబంధన ఎత్తుకున్నాను. నిబంధన ఏంటంటే, ప్రభువా నా ప్రాణం ఉన్నంత వరకు నీ సేవకు వస్తున్నాను. నీ సేవలో ఎప్పుడైనా కానీ పుల్పీట్ మీద నిలిచేప్పుడు, పరిశుద్ధ స్థలంలో నిలిచేప్పుడు, వాక్యం చెప్పేప్పుడు పరిశుద్ధ స్థలంలో నిలిచేప్పుడు తెల్ల వస్త్రము ధరించే ఉండాలి. కానీ ఏ వస్త్రము నేను ధరించకూడదని ఒక నిబంధన చేసుకున్నాను. మీరు చేసుకుంటారు కొందరు స్త్రీలు, అయ్యా ప్రభుని నేను నమ్ముకున్నాను కాబట్టి నా చెవులో ఉన్న పోగులన్నీ తీసి పెట్టేస్తాను, నా ముక్కులో ఉండేదన్నీ తీసి పెట్టేస్తాను, ఇలాంటి వస్తువును ధరించుకొని నేను బ్రతకతానని కొందరు నిబంధనలు చేసుకుంటారు. ఉన్నారా లేదమ్మా? చేసుకుని ఉన్నవారు ఉన్నారా లేదా? స్త్రీలు ఉన్నారా లేదా? చేసుకున్నారు కదా. అలాంటి అమ్మా ఈ వాక్యాన్ని వినాలి. అలాంటి నిబంధన చేసుకున్న వారు ఏ పరిస్థితిలో కానీ ఆ నిబంధన నుంచి తొలగిపోకూడదు. అర్థమైందా? పాత్ర పాత్రలో ఏమొచ్చింది? మన్నా వచ్చింది. మన్నా దేనికి సాదృశ్యంగా ఉంది? పాత్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే కొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొత్త యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను ఆరోహణ అయిపోతున్నాను, మీకు ఒక ప్రత్యేకమైన నిబంధనలు పెట్టించున్నాను. ఆ నిబంధన ఏమంటే, ఈ శరీరము, ఈ రొట్టె నా శరీరం, ఈ ద్రాక్ష రసము నా రక్తం. ఇది నీ విశ్వాసించినప్పుడు నేను రాకట్లో నిన్ను గుర్తు చేసుకుంటానని చెప్పారు. నిజమా అబద్ధమా? నేను వచ్చేంత వరకు ఇది క్రమ తప్పక మీరు చేయండి. మీ ప్రాణం ఉన్నంత వరకు ఇది చేయండి. ఇది నేను చెప్పిన నిబంధన, ఆజ్ఞ. ఇది కొత్త నిబంధన అని కూడా చెప్పొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ఈ వాక్యంలో ఏం చెప్పబడి ఉన్నది? మరోసారి ఆ వాక్యాన్ని చదువుతామా? కింద మాట వరకు చదవండి. புதிய உடன்படியா இருக்கிறது. போறோம். இந்த பாத்திரம் இது மட்டுமே நான் எடுத்துக்கிறேன். இந்த பாத்திரம் எதுக்கு சாதர்சமா இருக்கிறது? புதிய உடன்படிக்கை. உன்னுடைய இந்த பாத்திரம் புதிய உடன்படிக்கை. இன்னைக்கு இந்த வருஷத்துல எத்தனை பேர் உடன்படிக்கை செய்தீர்கள்? ஜனவரி 1 உடன்படிக்கை செய்வாங்க. ஒவ்வொரு வருஷம் ஞாயிற்றுக்கிழமை 52 வாரம். வருஷத்துக்கு எத்தனை வாரமா? இதான் நான் தப்பா சொல்லிட்டேன்னா, எதனா எக்ஸ்ட்ரா இருக்குதா இல்லை கம்மியாகுதா? கரெக்டா? 52 வாரமும் நிக்காம போய் ஆண்டவர் சமயத்துல ஸ்தோத்திரத்தோட ஆராதனையில கலந்துக்கணும்னு நிபந்தனை பண்ணாயா? அதை நீ விட்டு விலகாத. ஆண்டவருடைய சமூகத்துல வருஷத்தில் முதல் நாள்ல அந்த ஜனவரி 1 நைட்டு எனக்கு என்ன வாக்குத்தத்தம் வருதோ அந்த வாக்குத்தத்தின்படியே நான் நடப்பேன்னு சொல்லிட்டு வாக்குத்தத்தத்தை வாங்கின பிறகு வாய அடாப்படியா பேசினேன்னா உன் நிபந்தனை எல்லாமே சாபமாய் மாறிடும். பூசி பூச்சிடும். அதுதான் நான் சொல்ல வரேன். வாசனை அடிக்கும். அதுதான் நான் சொல்ல வரேன். பிரியமானவர்களே, நீ எடுத்த நிபந்தனை, நீ எடுத்த பொருத்தனை கர்த்தருக்கு முன்ன நீ எடுத்து நீ சொன்னியே, நான் கொடுக்கிறேன்னு சொன்னா கொடுக்கணும், நான் நடக்கிறேன்னு சொன்னா நடக்கணும். இதுதான் கர்த்தருக்கு உனக்கும் இருக்கிற ஒரு உடன்படிக்கை. இந்த உடன்படிக்கையில நீ பொருத்தனை செய்தால், அந்த பொருத்தனை விட்டு விலகினால் உன் வாழ்க்கை எப்படி இருக்கும்? எப்படி இருக்கும்? கப்பு கொட்டாய்.
పురుగులు పడతారు. నేను చెప్పలా, వాక్యములో ఉన్న అంశాలను బట్టి నేను మీకు బోధిస్తున్నాను. నైనా నువ్వు యథార్థముగా జీవించాలి, యథార్థమైన బ్రతుకు బ్రతకాలి. ఏదైనా ఇస్తానంటే ఇయ్యాలి, లేదంటే ఇవ్వద్దు. నిన్న దేవుడు అడిగినాడా, నా బిడ్డ నాకు ఒక 10,000 రూపాయలు విజ్ఞాపన చేసుకోరా నాయన అని అడిగినాడా? అడగలేదు కదా. నువ్వే కదా చెప్పావు. చెప్పేసి ఎందుకు ఇవ్వకుండా ఉంటే నీ జీవితంలో కోల్పోతావు, ఆదాయాన్ని కోల్పోతావు. తొందరగా పొరపాటుగా కూడా ఎవరైనా కానీ సంఘములో ఉన్న వారికి చెప్తాను, నేను ఇది తెచ్చి పెడతాను, అది తెచ్చి పెడతాను, పోగులు తీసేస్తాను, ముక్కుబొడిగా తీసేస్తాను, ఎంట్రుకలు తీసేస్తాను అని మొక్కుబడి చేశారనుకో, దయచేసి చెప్తున్నాను, నువ్వు చేసిన మొక్కుబడి ప్రకారంగా జీవించాలి. నేను నిబంధన చేసుకున్నాను ఏమని, అయ్యా ఏ రోజులు బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పిన ఆ రోజు తెల్ల వస్త్రము తెల్ల ప్యాంటు లేకుండా నేను చేయనని. ఎప్పుడైనా ప్రతి ఆదివారము నేను ఇలాగే ఉంటాను. ఏ రోజైనా బైబిల్ చర్చిలో ఏ రోజైనా కలర్ డ్రెస్సులో చూసుంటారా? చూసి ఉండరు. పాతకాలం నుండి ఉన్నవారు కూడా అడిగితే కూడా ఎప్పుడైనా చూసుంటారా? చూసి ఉండరు. 2008లో వేసిన ప్యాంటు నా దగ్గర లేకపోయినా కూడా అడిగి వేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇలాగే తెల్ల వస్త్రం. కొందరు నిబంధన చేస్తారు, గడ్డం పెంచుకుంటారు, గడ్డాన్ని తీయనని వారి దగ్గర దేవుని దగ్గర అర్పణ చేసుకుంటారు. వారు ఏం చేయరు? గడ్డం తీయరు. ఎందుకు చెప్తున్నట్టే, నువ్వు ఏ నిబంధన చేసుకున్నావో ఆ నిబంధన ప్రకారం నువ్వు నడకపోతే నీ జీవితంలో ఏమొస్తుందంటే కంపు వస్తుంది, పురుగులు వస్తాయి. నువ్వు అనుకుంటావే, నేను ప్రతి సేవకుడికి, నేను ప్రతి విశ్వాసికి నేను చెప్తున్నా, స్తోత్రం. ప్రతి విశ్వాసి యొక్క ఆజ్ఞ ఏమని నేను అడుగుతున్నా. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమి? 6 దినములు నువ్వు కష్టపడుకోవాలి, 7వ దినం ఏడికి రావాలి. నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావా? నువ్వు ఇది చేయలేదంటే నీ ఆదాయం కొరకు దేవుని యొక్క నిబంధన కూడా నువ్వు తోసేసినావంటే నీ జీవితంలో ఆశీర్వాదం ఎలా వస్తుంది? உன்னுடைய ஆதாயத்துக்காக தேவனுடைய கட்டளை சுடுதண்ணி அரண கொஞ்சம் தேவனுடைய கட்டளையே நீ தள்ளிட்டேனா நீ எப்படி ஆசீர்வதிக்கப்படுவாய் என்று நான் கேட்கிறேன். చూడండి, கர்த்தருடைய வார்த்தையே அவருடைய கட்டளையே நீ என்ன பண்ணிக்கூடாது? தள்ளிடக்கூடாது. கட்டளுடைய தள்ளருடைய வாக்கியெல்லாம் பார்த்தோம்னா பூசி பூச்சி தான் போயிருக்கும், வாசனை அடிச்சு தான் போயிருக்கும். சிலர் சொல்லுவாங்க, சண்டையில் சொல்லுவாங்க, போயிட்டு பாரு உன் கப்பு பின்னாடி அடிக்குது, உன் வாக்கிய கப்பு வச்சு நிற்குது பாரு, இப்படி சொல்லுவாங்க. ஏன்னா அவருடைய வாக்கில மேலே வர்ற சரீரன்றதுக்கு மட்டும் இல்லை, அவங்களுடைய வாக்கியோட சூழ்நிலை அப்படி மாறிவிடுன்றத கர்த்தர் எச்சரிக்கிறார். அல்லேலூயா, அல்லேலூயா. வாசிங்க அது 1 கொரிந்தியர் 7:5 வாசிட்டீங்களா? இந்த பாத்திரம் எதுக்கு பாத்திரம், எதுக்கு ஒப்பா இருக்கிறது? புதிய உடன்படிக்கை. புதிய உடன்படிக்கை. இயேசு கிறிஸ்து அவருடைய ரத்தத்தை நமக்கு புதிய உடன்படிக்கை கொடுத்தார். அவர் சரீரத்தை புதிய உடன்படிக்கை கொடுத்தார். அதே நம்ம மாசத்துக்கு ஒரு முறை வந்து என்ன பண்றது இல்லை, கையை வச்சு இடைக்காத நீ உன் வாக்கை கப்படிப்பான். ஞானஸ்தானன்றதை எடுத்துட்டு அதில் சரியான முறையில் நடக்கலைன்னா உன் வாக்கில பூசி தான் முடிக்கும். நான் சொல்ல, நான் உங்களை சபிக்கணுன்றதுக்காக சொல்லலை. வெளியே நீ போயிடுற. எங்க போயிடுறப்போ? பாத்திரத்திலிருந்து வெளியே வந்துட்டான என்ன அர்த்தம்? கட்டல்ல இருந்து வெளியே வந்துட்டான என்ன அர்த்தம்? நீ கடவுளுக்குள்ள இல்லைன்ற அர்த்தம். புரிஞ்சுதா? நீ கடவுளுக்குள்ளவும் அந்த பாத்திரத்துக்குள்ள இருந்தாதான் அந்த பாத்திரத்தில் இருந்த மண்ணா கெட்டு போனதா? கெட்டு போனதா?
கேட்கிற கேள்விக்கு பதில் சொல்லுங்க. கெட்டு போனதா? வெளியே இருந்த பாத்திரத்தில் இருந்த மண்ணா கெட்டு போச்சு, வாசனை அடிச்சது, பூச்சி பிடிச்சது. பிடிச்சதா இல்லையா? பிடிச்சது. இது எத்தனை வருஷமா வந்தது? அந்த மண்ணா எங்க வந்தது? பாத்திரத்தில் வந்தது. பாத்திரத்திலிருந்து மந்தச பெட்டிக்கு வந்தது. மந்தச பெட்டியிலிருந்து பரிசுத்த ஸ்தலத்துக்கு போயிடுச்சு. மகா பரிசுத்த ஸ்தலத்துல இருக்கிறதுனால இதோட வாழ்க்கை கடந்து வந்த பாதை ஆண்டவர் பார்த்ததுனால, ஆண்டவர் தெரிந்து கொண்டபடியே அது நடக்கிறதுனால கர்த்தர் அதை கெட்டு போகாதபடிக்கு ஆசீர்வாதமாய் வைத்திருக்கிறார். பிரியமானவர்களே, எந்த பிள்ளைகள், எந்த குடும்பத்தார் கர்த்தருடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்து சொன்னபடி நடக்கிறார்களோ அந்த வார்த்தையை அந்த குடும்பத்தாரு கேட்டபடினால அந்த குடும்பம் என்றைக்கும் கர்த்தருடைய சமூகத்திலே மகா பரிசுத்த ஸ்தலத்தில் வைத்த மன்னாவை போல உன் வாழ்க்கை இருக்கும். கரங்களை தட்டி எத்தனை நாள் இந்த வசனத்தை நீங்க படிச்சிருப்பீங்க, தியானித்து இருப்பீங்க. ஆவியானவர் ஏவப்பட்ட இந்த வார்த்தையை நான் உங்களுக்கு சொல்றேன். நீ கர்த்தருக்கு மின்ன, அவருக்கு இஷ்டமான பிள்ளை போலதான் நீ இருக்கணும். அவர் உன்னை பிரியமாய் படித்தார். என் பிரியமானவனே என்று அழைக்கிறார். ஆனா நம்ம கர்த்தருக்கு விரோதமாக உனக்கு பிரியமுள்ளதை காரியங்களை செய்து அவரை அருவருப்பாய் படுத்துகிறாய், வெறுக்கிறாய். அவருக்கு விரோதமான காரியங்களை நீயும் நானும் செய்றோம். அதனால நம்ம வாழ்க்கை சீர்கெட்டு போய் கொண்டிருக்கிறது. அல்லேலூயா, அல்லேலூயா. அப்போஸ்தல காரியத்திலே நான் 2 பேரை சொல்லி, பொருத்தனை செய்து உள்ள 2 பேரை சொல்லி நான் அந்த வாக்கியம் முடிக்கிறேன். அப்போஸ்தல காரியம் 5ஆம் அதிகாரத்துல ஒருத்தர் இருக்கிறாங்க. 4ஆம் அதிகாரத்தை ஒருத்தர் வாசிங்க. 36 நினைக்கிறேன். 36, 37 வாசிங்க. அப்போஸ்தலர் காரியம் 4ஆம் அதிகாரம் வாசிங்க. அம்மா என்ன யாரு? படி. அம்மா 34ஆம் அதிகாரம் 36ஆம் வசனம் 37ஆம் வசனம் வாசி. அப்போஸ்தலர் நடவடிக்கை. அம்மா தீர்ப்பு தீர்மானம் லேவியனும் அப்போஸ்தலராலே ஆதியின் மகன் என்று அர்த்தம் பண்ணும் பர்னபா என்னும் மறுபேர் பெற்றவனுமாகிய யோசே என்பவன் தனக்கு உண்டாயிருந்த நிலத்தை விற்று ஐயா அவர் உண்டாயிருந்த நிலத்தை விற்று ஆமா தெலுங்குல చదివేండి. లేవుడైన ఒకడు ఉండెను. అతని పేరేమి? యేసేపు. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చి బర్నబా అను పేరు పెట్టి ఉంది. ఇతను బర్నబా అని పేరు పెట్టబడిన వాడై ఉండెను. ఇతను కొన్ని భూమి కలిగిన వాడై ఉండెను. దానిని అమ్మి దాని యొక్క క్రియమైన వేలను తెచ్చి తప్పట్లో పెట్టి దేవుని నామాన్ని కనపరుస్తాను. బర్నబాకు కొంత నెల ఆ భూమి ఉండి ఆ భూమిని అమ్మి న్యాయంగా ఆయన చేసుకున్నాడు. అయ్యా నాకు ఇచ్చిన భూమిని అమ్మితే దానికి కావాల్సిన దాని నీ యొక్క నిబంధన ప్రకారంగా 10వ వంతు ఎక్కువ నుంచి చెల్లిస్తాను, 10వ వంతుని ఇచ్చినట్లుగా ఈ క్రియలను కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పినాడు. చెప్పినట్లుగానే ఎక్కడ తెచ్చిపెట్టాడు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. కాబట్టి ఆయన దీవెనను ఆశీర్వాదం పొందుకున్నాడు. తప్పులు పడి 5వ అధ్యాయానికి వచ్చినామంటే అలాగే భూమి అమ్మారు. ఎవరంటే అననీయ సఫరియా. వీరు ఏం తెచ్చుకున్నారు నాయనా? ఏం తెచ్చుకున్నారు? మరణమును, శాపాన్ని. ఏం తెచ్చుకున్నారు? మరణాన్ని తెచ్చుకున్నారు నాయన.
ఈ 5వ అధ్యాయంలో చూసినామంటే వాళ్ళు చేసిన నిబంధన నెరవేర్చారా? నెరవేర్చలేదు. వీళ్ళు చేసిన నిబంధనను నెరవేర్చారు. ఎత్తినాడి సొన్నాలో హల్లెలూయా హల్లెలూయా ஹல்லேலூயா ஹல்லேலூயா இப்ப நிறைய டிஸ்டர்பன்ஸ் வந்தனால அந்த வசனமே கர்த்தருக்கு ஸ்தோத்திரம். ஹல்லேலூயா. சாபத்தை பெற்றுக் கொண்டார்கள். அவர்களுக்கு என்ன வந்தது? மரணம் என்றது வந்தது. ஹல்லேலூயா. இன்னைக்கு நீ பொறுத்துனை பண்ணா, நீ கொடுக்கணும்னு சொன்னா, இன்னைக்கு நீ எதை விட்டுறாயோ நீ கண்டிப்பா சொல்ற. இந்த பைபிளை வச்சுன்னு சொல்றேன். பைபிளை வச்சு சொல்றேன். பைபிள் இருக்கிற வசனத்தை தான் உங்களுக்கு சொல்றேன். என் சொந்த ஆலோசனை நான் எதுவும் சொல்றேன். கர்த்தருடைய கட்டளைக்கு மீறுதலா நீ என்னென்ன பண்றியோ அது எல்லாமே உனக்கு சாபம். நீ நினைச்சிருக்கிற யாரும் என்னை பார்க்கலன்னு சொல்லலாம். கர்த்தர் சொல்லுகிறார், நீ செய்து இருக்கிறது கர்த்தருக்கு விரோதமான காரியம். அதனால தேவ கட்டளையை நீ மீறி செய்தனால உனக்கு சாபம். நீ வெளியே போயிடுற. வெளியே போயிட்டேன்னா அது என்ன பிடிக்கும்? அது என் வாயில சொல்றதுக்கு கூட நான் கொஞ்சம் அச்சப்படுகிறேன். என் பிரியமானவர்களே, மோசேக்கு கொடுத்த கட்டளைப்படியே புதிய ஏற்படத்தில் நமக்கு கொடுத்திருக்கிற புதிய நிபந்தனை, கர்த்தருடைய புதிய நிபந்தனை எல்லாம் நீ தள்ளக்கூடாது. உன்னை போல் பெரியவரே நேசினாரு. அது ஒரு புதிய கட்டளை. எல்லாம் நேசிக்கிறீங்களா? ஏமா இன்னைக்கு உங்களுடைய பிள்ளைகள் மேல அன்பு பாசம் இருக்குதா? அம்மா தாய்கள தகப்பன்மார்கள யாருக்கு இருக்குது? உங்க பிள்ளைங்க மேல அன்பு பாசம் இருக்குதா? கண்டித்து புத்தி சொல்றீங்களா? கண்டிச்சு புத்தி சொல்லணும். அடிக்காத புள்ள படிக்காது, உடைக்காத மரம் முருங்கை மரம், உடைக்காத முருங்கை மரம் காய் காய்க்காது. பெண் புள்ளைய அடிச்சு உடைச்சுதான் வளர்க்கணும் அப்படின்றதுக்காக எதுக்கு நான் இதெல்லாம் சொல்றேன்னா, இது எல்லாமே உன் வாழ்க்கையில ஆசீர்வாதமா மாறதுக்காக தான். முருங்கை மரத்துல ஏன் நேர விட்ட ஏன் காய் காய்க்காத? ஏன் சொல்லுங்க யாருன்னா? உடைக்காத விட்ட ஏமா காய் வரும்? காய் காய்ச்சி தொண்டுற நேரத்துல ஒண்டி தொப்புன்னு முடியும். நீ ஏன் தோண மாட்ட, யாரும் தோணாது. மண்ணு தான் வேஸ்ட் ஆயிடும். மண்ணில் தான் போட முடியும். ஏன்னா அந்த நேரத்துல தான் அது ஒடியும். அதே நீ உடச்சி வச்சனா கீழே அந்த கிணமா வரும். அது என்னமா புரோஜனமாய் மாறும். நீ மற்றவங்களுக்கு புரோஜனமா மாறும். அல்லேலூயா. கர்த்தருடைய வார்த்தையும் கட்டளைகளும் சரியான முறையில் நடக்கிறவங்க யாருன்னா நான் சொல்ல முடியும், ஆனா சொல்ல விரும்பல. கர்த்தர் கொடுத்தாருல ஒரு கட்டளை. என்ன கட்டளை தெரியுமா? உன்னுடைய சம்பாதனை என்ன? உன்னுடைய சம்பாதனை என்ன? 10,000 ரூபாய். ஆனா உன்னுடைய சம்பாதனைக்கு கர்த்தருக்கு கொடுக்க வேண்டியதை நீ தோன்றியா இல்லை கர்த்தருக்கு கொடுக்கிறியா? இது நான் சொல்லல, வேத வசனம் சொல்லுது. அனனியா சப்பரியா போல இருக்கிறீங்களா? அது வெச்சு போடும். சோத்திரம். கண்ணில் வந்து புது ஞானஸ்தானம் எடுக்கும். அல்லேலூயா. நான் சைலண்ட்ல போடு சுவிட்ச் ஆஃப் பண்ணேன். ஸ்தோத்திரம். அல்லேலூயா அல்லேலூயா. ஏமா உங்களுடைய சம்பாதனை நாளைக்கு ஒரு சின்ன பையன் ஒரு காணிக்கை எடுத்துட்டு வந்தான். அந்த பையனை கேட்டு ஏதுறான எங்க அப்பா 10 ரூபாய் கொடுத்தாரு, 10 ரூபாயிலிருந்து 10 ரூபாய் உனக்கு கொடுத்துனுங்கிறான். அது கிரமம் என்னன்னா, எங்க அம்மா சொல்லிச்சு ஒரு ரூபாய் உனக்கு 10 ரூபாய் கொடுத்தா 1 ரூபாய் போடணும், 2 ரூபாய் கொடுத்தா 20 பைசா போடணும். அதனால 20 பைசா மாற்ற முடியாது, 1 ரூபாய் போட்டுறான். 2 ரூபாய் குச்சனா மம்மி ப்ளீஸ் மம்மி 2 ரூபாய் கொடுறான். 2 ரூபாய் வாங்கி எவ்வளவு போட்டுறானம்மா? ஷேர் பண்றானம்மா. ஆனா நீ ஷேர் பண்ண வேண்டியதில்லை கடவுளுக்கு. கர்த்தர் கொடுத்த கட்டளை நீ கரெக்டா பண்ணு. கர்த்தர் உன்னை பரிசுத்தமாக்கி எந்த இடத்தில் வைப்பாரான்னு தெரியுமா? கெட்டு போவாது இருக்கிற மகா பரிசுத்த ஸ்தலத்தில் வைப்பாரா. நீ வெளியே இருந்தால் பூச்சி பிடிக்கும், வாசனை அடிக்கும். నువ్వు బయట ఉంటే కంపు కొడుతుంది, పురుగులు కొడుతుంది.
అదే పాత్రలోనికి వచ్చినప్పుడు నీ పాత్రలో ఉన్న రసత్తును బట్టి, నీ పాత్రలో ఉన్న పవిత్రుని బట్టి, ఆ పాత్రలో ఉన్న పవిత్రమైన కార్యాన్ని బట్టి నీవు మందస్సు పెట్టికి వస్తావు. మందస్సు పెట్టి నుంచి పరిశుద్ధ స్థలానికి వస్తావు. ఆ పరిశుద్ధ స్థలానికి వచ్చిన నీ జీవితము ఎన్నటికీ పురుగుబట్టదు, తప్పుకొట్టదు. అప్పుడు దేవుని నామమున హల్లెలూయా. నీవు ఏడ ఉండాలి ఇప్పుడు చెప్పు. దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు నడకపోతే నువ్వు ఇంకా అప్పుడు బాధలో ఉన్నాను, బాధపడుతున్నాను అవసరమా? నా ప్రియులారా, కారణం ఒక్కటే. ఎందుకంటే ఈ ఆజ్ఞను తోసివేస్తున్నావు, దేవుని ఆజ్ఞను తోసివేస్తున్నావు, అతిక్రమం చేస్తున్నావు, దేవునికి విరోధమైన కార్యం చేస్తున్నావు. అందువల్ల నీకు ఆశీర్వాదము దగ్గర రాకుండా పోతుంది. ఎడారి ప్రాంతంలో ఇశ్రాయేలు జనాలు నడుస్తూ వచ్చినప్పుడు వారికి ఎక్కువ దాహమైంది. ఒక స్థలానికి వచ్చారు. ఆడ ఆ స్థలంలో ఒక నీళ్లు ఒక పెద్ద ఇస్తారు, ఏరుపోతున్నది. కానీ ఆ నీళ్ళు ఎలా ఉందంట? చేదుగా ఉన్నది. ఎలా ఉంది? చేదుగా ఉంది. మోసేకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఏం చెప్పాలని తెలుసా? ఒరే నైనా మోసే, ఇరా ఆ కొమ్మని ఇంచిరా, ఆ కొమ్మని ఇంచే ఆ నీటిలో వేసే అన్నాడు. కొమ్మ ఇంచి వేస్తే ఏమైపోతుంది? ఏమైపోయింది తెలుసా? ఏమైంది నైనా? చేదుగా ఉన్న నీళ్లు మధురముగా మారింది. తప్పుల కొద్ది దేవుడు ఆజ్ఞాపించాడు, సేవకుడు చేశాడు. చేసిన వల్ల ఆ నీళ్లు మధురముగా మారింది. నీ సేవకుడు చెప్తున్నాడా? నువ్వు చెయ్యి, నీ జీవితం మధురముగా మారిపోనుగాక. హల్లెలూయా. మోసేకు దేవుడు ఆజ్ఞాపించాడు. మోసే వెంటనే ఆరోనికి పిలిచాడు. ఆరోన్, ఇదిగో ఆ పాత్రలో నింపి ఆ స్థలంలో పెట్టు. దాన్ని ఎత్తి పెట్టింది ఎవరు? మోసేనా? మనల్ని తీసి పెట్టింది ఎవరు? మా పాత్రలో ఆరోను తీసి పెట్టాడు. అమ్మా ఒక్కొక్క విషయం తెలుసా? మోసే యాజక ధర్మం ఎవరి దగ్గర ఉన్నదమ్మా? యాజక ధర్మం ఎవరి దగ్గర ఉన్నది? యాజక ధర్మం ఎవరు నడిపిస్తున్నారు? ఏ వంశంలో వచ్చింది యాజక ధర్మం? లేవి ఆరోను వంశంలో. లేవి గోత్రం నుంచి ఆరోను వంశం నుంచి వచ్చింది. ఇప్పుడు ఎవరు పోయారానికి? ఆరోను. మోసే ఏం చెప్పాడు? ఆజ్ఞ ఇచ్చాడు. సేవకుడు ఆజ్ఞ ఇస్తే విశ్వాసం చేశారంటే మీరు ఆరోను వలె మారిపోదురు గాక. హల్లెలూయా. సేవకుడు మాటికి లోబడి ఎవరంతా ఏ పని చేస్తారో వాళ్ళందరూ కూడా, వారి కుటుంబందరూ కూడా ఒక యాజకుల కుటుంబంగా మారిపోను గాక. హల్లెలూయా. మోసే మాటకు ఆరోను లోబడాడు. దేవుడు ఆయన ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి సబ్జెక్టు క్లోజ్. మొదటి సబ్జెక్టు మొదటి సబ్జెక్ట్ ఏమి? పాత్ర. పాత్రలో ఏం పెట్టారో? మన్నా పెట్టారు. నీ జీవితాన్ని పాత్రలో పెట్టు, నిబంధనలో పెట్టు. నిబంధన అనే పాత్రలో పెట్టాలి. నిబంధన అనే పాత్ర నీ జీవితంలో లేదంటే నువ్వు చెడిపోతావు. నిబంధన అనేది తెలుసా? నిబంధన లేకుండా కొందరు అంటారు, అయ్యా నాకు కావాలయ్యా, నాకు మంచి ఒక ఉద్యోగం దొరకాలయ్యా, నా చదువును కంప్లీట్ చేయాలయ్యా. వెంటనే సేవకులు అంటారు, అమ్మా నువ్వు ఒక నిబంధన చేసుకో, అమ్మా దేవుడి దగ్గర నిబంధన చేసుకో. ఎందుకు నిబంధన చేయమంటారు? ఎందుకంటే నువ్వు పాత్రలో దాచిపడతావు. ఆ నిబంధన నీ మీద అస్తంలాగా ఉంటుంది, 4 విధంగా కవచంలాగా ఉంటుంది. ఇప్పుడు ఆ పెట్టికి ఎలా ఉంది? కవచం ఉంది. 4 దిక్కులు ఏముంది? సేఫ్టీ కవచం ఉంది. అలాగా నీ యొక్క బ్రతుకులోకి ఒక కవచం ధరించబడేదానికే నీవు దేవుని దగ్గర నిబంధన చేయబడి ఉండాలి. ఏదైనా నిబంధన ఉందా? ఈరోజు నిబంధన చేసుకో. అయ్యా నేను ఇలా బ్రతకాలని ఉన్నానయ్యా,
ఇన్ని రోజులు చేసుకున్న నిబంధన నాకు తెలియకుండా ఉండొచ్చు. మా సేవకుడి దగ్గర ఈరోజు తెలుసుకున్నాను. ఈ వాక్యాన్ని విని నేను తెలుసుకున్నాను. ప్రియులారా, ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా చూడండి. నిబంధన చేయలేదా? నిబంధన చేసుకో, కవచాన్ని ధరించుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిబంధన చేసి చేయలేని వారు కూడా చూపించారు. ఎవరు? అననీయ, సఫర్య. నిబంధన చేసినట్లుగా చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్న వారు ఎవరు? ఎవరు? వర్ణమ. నిబంధన చేశాడు, చేసినట్లుగానే దేవుడు అతను జీవించానే నెరవేర్చినాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మన జీవితం కూడా నెరవేర్చబడాలి. నెరవేర్చేదానికి మనం దేవుని దగ్గర ఎన్ని శ్రమలైనా, అవమానాలు, నిందలైనా వచ్చినా కూడా దేవుని సన్నిధిలో నిలవాలి. హల్లెలూయా. రెండో సబ్జెక్ట్కి వెళ్దాం. ఈ నిబంధన పెట్టిన దేంట్లో చేశారమ్మా తెలుసా? இந்த மந்தசு பெட்டு எந்த கும்பல் பண்ணாங்க தெரியுமா? తుంబకర్ర தான். కరెక్ట్ నాయన, అదే తాయింగరా. ఎంత కర్ర? తుంబకర్ర. తుంబకర్రతో చేసి బంగారుతో పొదిగించారంట. దేంతో పొదిగించారా? తగిడు. ఏది? என்ன தகுடு? தங்க தகுடுனால மேல வச்சு அதை அலங்காரம் செய்தார்கள். అమ్మ, తుంబకర్రతో చేసిన ఆ మందస పెట్టిలోనికి ఈ పాత్ర ఎక్కడికి వెళ్ళింది? ఈ పాత్ర ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు రెండో సెక్షన్ ఎక్కడికి వెళ్ళిందమ్మా? పెట్టిలోనికి వెళ్ళింది. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందమ్మా? పెట్టిలోనికి వెళ్ళింది. 2 దినవృత్తాంతంలో 35వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. 2 దినవృత్తాంతంలో 35వ అధ్యాయము 3వ వాక్యం. తొందరగా. ఇశ్రాయేలు అందరికీ ప్రతిష్ఠులైన లేవీయులకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను. ఏ మందసమమ్మా? మందసము దేనికి సాదృశ్యంగా ఉన్నది అమ్మా? చెప్పాలి. పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నది. అప్పుడు కూడా దేవుని ఇక్కడిగా తిరిగినామంటే పురుగు పట్టిపోతావు. మీ ఏడ రావాలి? పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. బయట కాదు తిరిగేది. ఏడికి రావాలి? పరిశుద్ధ స్థలానికి. ఇప్పుడు దేనికి సాదృశ్యంగా నువ్వు ఉండాలి? దేనికి సాదృశ్యంగా ఉండాలి? పరిశుద్ధ స్థలానికి సాదృశ్యంగా నీ బ్రతుకును మార్చుకోవాలి. హల్లెలూయా, ஹல்லேலூயா. ஒவ்வொரு நாளும் ஒவ்வொரு வாரமும் கர்த்தருடைய சபைக்கு வந்து பரிசுத்த ஸ்தலத்தில் நின்று நான் ஜெபித்து கர்த்தரை மகிமைப்படுத்தினன்றவங்க கர்த்தர் கெட்ட ஸ்தோத்திரம் சொல்லுங்க. ஹல்லேலூயா. கர்த்தருக்குள் பிரியமானவர்களே, உன்னுடைய ஒவ்வொரு நாள் ஜீவியும் எங்க வரணும்? பரிசுத்த ஸ்தலத்துக்கு வரணும். எந்த இடத்துக்கு வரணும்? மந்தச பெட்டி அன்னைக்கு வரணும். பரிசுத்த ஸ்தலத்துக்கு வரணும். நீ வருவடா பெரிய பரிசுத்த ஸ்தலத்துக்கு, மகா பரிசுத்த ஸ்தலத்துக்கு வந்துருவடி டைரக்டா. வாலே முளைக்காதுக்கிற வாழு தான் உன்னை குறையாக்குது. உன்னைதான் உன்னை வேற லெவல்ல பார்க்கணும். உனக்கு கர்த்தர் ஒரு காரியத்தை கொடுக்க போறாருன்னா நீ இப்படிதான் இருப்ப. அதை அடிச்சு உடச்சாதான் உன்னை அந்த காரியத்தில் நிறைவேற்ற முடியும். கர்த்தருக்கு ஸ்தோத்திரம். இப்போ எந்த ஸ்தலத்தில் இருக்குது அந்த பெட்டி? பரிசுத்த ஸ்தலத்தில் இருக்கிறது. படிமா. పరిశుద్ధమైన మందసమును వద్దు నేను అంతవరకే చాలు. ఏడు వరకు ఉంది. ఏడు ఉంది. ఏ స్థలంలో ఉంది మందసము? పరిశుద్ధ స్థలంలో ఉంది. ఇప్పుడు ఇది మందసము అమ్మా. ఇదేంటి? మందసము.
అయినా బాగా వినాలి. ఇదేంటి? మందసం. మందసంలో ఏముంది? ఇప్పుడు ఈ పాత్ర ఏడికి పోయింది? మందసు పెట్టలోనికి పోయింది. ఇప్పుడు మనసు పెట్టడానికి పోయినప్పుడు ఇది ఏమైంది? పరిశుద్ధపరచబడింది. తప్పులు కొట్టుకోండి. నువ్వెవరు? మన్న. అందరి చేతులు చెప్పండి. నేమన్నా? ఏమన్నావా? నేను మన్న పాత్రలోనికి పోయాను. పాత్ర నుంచి పరిశుద్ధ స్థలానికి వచ్చాను. పరిశుద్ధ స్థలంలో నుండి మహాపరిశుద్ధ స్థలానికి దేవుడు నడిపించబోతున్నాడు. తప్పట్లు పట్టుకొని హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా ఈ మాట? అర్థమైంది. నేను చక్కగా చెప్పి నేను ముగిస్తాను. టైం అయిపోయింది అనుకున్నాను. క్లోజ్ చేసేస్తామా? 1 గంట పైన అయిపోయింది. నేను స్తోత్రం. నాకు 11:30కి ఇచ్చారు నాయన. ఇప్పుడు 12, 10:30కి ఇచ్చారు. 10:30కి ఇచ్చారు. 12 అయిపోయిందా? 2 గంటల సేపు అయిపోయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 2 సెక్షన్ ఉంది, చెప్పేస్తామా? అమ్మా అయిపోయిందమ్మా టైం. ఓకే, స్తోత్రం. దేవునికి పరిశుద్ధునికి స్తోత్రము. అలాగే దావీదు ఒక చక్కని మాట చెప్తాడు. దావీదు రాసిన కీర్తన 106వ కీర్తన 16వ వాక్యాన్ని లేఖన భాగం నుండి తీసుకుందాం. 106వ కీర్తన 16వ వాక్యాన్ని చదువునైనా. వారు అమ్మా బాగా మంచి వాక్యం అది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఎవరి మీద? అమ్మా తమిళ అరిమేశ్వరది మోసేయు ஸ்பீட போயிட்டாங்க தங்கச்சி, ரொம்ப ஃபாஸ்ட். அம்மா இப்ப நான் சொல்ல பாரு, மோசே மேலும் பரிசுத்தமாகப்பட்ட அந்த பாயிண்ட் தான் வேணும். இப்ப பரிசுத்தம் எங்க வந்துச்சு? பாத்திரத்துல நீ வந்தாதான் உன்னை பரிசுத்தம். நீ பூசி பிடிக்க மாட்ட, கப்பு அடிக்க மாட்ட. எங்க வந்துச்சு? பாத்திரத்துல வந்த. பாத்திரம் எங்க வந்துச்சு? மனசு பெட்டிக்கு வந்துச்சு. இப்போ மனசு பெட்டி இடத்துல யார் இருக்கிறான்னா ஆரோனும் மோசேவும் இருக்கிறாங்க. மோசே வெளியே இருக்கிறான், ஆரோனும் உள்ள நிற்கிறான். இப்போ இங்க இப்போ இந்த சப்ஜெக்ட படி, தெலுங்குல படி. பாலினகா பாலின் நினைச்சிட்டு பாருங்க. அதான் கூடாரம். மந்தசு பெட்டி வைத்திருக்கிற கூடாரம் தான் பாலியம். హల్లెలూయా, హల్లెలూయా. సో పడి. యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను. ఎవరు ప్రతిష్ఠుడు? ఆరోను. యాజక ధర్మాన్ని నెరవేర్చేదానికి దేవుడు ఎంచుకున్నవాడు ఎవరు? ఆరోను. మోసే నడిపించాడు, కానీ యాజక ధర్మానికి ప్రతిష్ఠించబడిన వాడు ఎవరు? ఆరోను. నీవు నేను కూడా ప్రతిష్ఠించబడాలంటే దేవుడు నిన్ను ఎన్నుకోవాలి, నిన్ను గుర్తుపెట్టుకోవాలి, నిన్ను పిలవాలి, ఈ సేవకుని ఇయ్యాలి. సేవకు నిన్ను పిలవకుండా నువ్వు ఏమి ఊహించినా అది జరగదు. దేవుడు స్వయంగా నిన్ను ఎంచుకోవాలి, పిలవాలి. చదువు లేని నా బ్రతుకును నన్ను పిలిచి నా నాలుకను తాకిన వల్లనే ఈ సేవలో నేను నిలబడుతున్నాను, ఈ సేవ నడిపిస్తున్నాడు. ఈ సేవలో కొన్ని మందిని దేవుని చిత్తానుసారంగా రాజ్యానికి సిద్ధపరుచుకున్నానంటే కేవలము నాది కాదు, నా బలము, పరాక్రమము, జ్ఞానము ఏది లేదు. దేవుని ఇష్టానుసారమైన సేవ. దేవునికి ప్రియమైన దేవుడు నిన్ను పిలవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నంటే, పాలానికి బయట ఎవరున్నారు? మోసే ఉన్నారు. లోపల ఎవరున్నారు? ఆరోను ఉన్నారు. చదువు నేను చక్కని మాట అది నేను చెప్పి ముగిస్తాను.
అసూయపడిరి. అసూయపడిరి. భూమి ఎడవిడిచి సాతానును మృంగెను. హల్లెలూయా. ఏం చేశారమ్మా వీళ్ళు? అసూయపడారు. ఇప్పుడు ఎవరు బయట ఉన్నారు, ఎవరు లోపల ఉన్నారు? అమ్మా నేను చెప్పేది బాగా అర్థమవుతున్నదా? నువ్వు ఎక్కడ ఉన్నది ఇప్పుడు? నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరానికి వస్తే నైనా ఒరే నైనా ఎక్కడ ఉండాలి మీరు? எங்க இருக்கணும் தெரியுமா? எங்க இருக்கணும்? தங்கத்திலயா? எங்க இருக்கணும்? உனக்கு இங்க இருந்தா தானே. எங்க இருக்கணும்னா உள்ள. ஆரோன் உள்ள இருந்தான். ஆரோன் பெரியம்மா உன்னால பின்னாடி. ஹல்லேலூயா. பாருங்க படிமா. பானையத்தில் அவர்கள் மோசேயின் மேலும் கர்த்தருடைய பரிசுத்தனாகிய ஆரோன் மேலும் மோசே மேலும் பரிசுத்தமான ஆரோன் மேலும் பொறாமை கொண்டாங்க. இப்போ பரிசுத்தம் யாருக்கு வந்திருக்குது? அங்க நல்ல தெளிவா இன்னொரு முறை கூட பொறுமையா படிச்சு காட்டு. பாளையத்தில் அவர்கள் மோசேயின் மேலும் இப்ப யார் பரிசுத்தம்? இப்ப யார் பரிசுத்தம்? ஆரோன். என்னன்னு சொல்லுது? பரிசுத்தம். ஆரோன் என்ன? பரிசுத்தம். பரிசுத்தமாய் இருக்கிற ஆரோன் மேல ஜனங்கள் என்னை கொண்டார்களா? கரங்களை தட்டலாமா? எந்த மனுஷ வாழ்க்கை கர்த்தருடைய வார்த்தைக்கு நேராக பரிசுத்தமாய் வாழ்ந்தானா அந்த மனுஷனை பார்த்து மட்டும் சொல்லுவான், ஏய் அவனானிக்கு எதிர பார்த்தனியா என்ன கூட வாடா அப்படின்னு பொறாமையை எழுப்புவான். பிரியமானவர்களே, இந்த ஊழியத்திலே இந்த 3 வருஷத்துல எத்தனையோ பேர் என் மேலே பொறாமை கொண்டார்கள். ஏன்? பரிசுத்தமாய் வாழ்ந்தால் மனுஷர்கள் பொறாமை கொள்வார்கள். கரங்களை தட்டி பரிசுத்தமாய் மனுஷனுக்குள்ள இருந்தா, நீ நல்லா வாழ்ந்து கொண்டிருந்தா, நீ நல்ல கர்த்தருக்கு பிரியமாய் இருந்தா, உன் குடும்பத்தை கழிக்க மற்றவன் எல்லாம் பொறாமை கொள்வான். பிரச்சனைகளை உண்டாக்குவான், கலகத்தை உண்டாக்குவான், சண்டைகளை உண்டாக்குவான், சபைக்கு ரெண்டாக்குவான். சபைக்கு வராதற்கு கொண்டாட்டி ஒரு பக்கம் போவோம், வீட்டுக்காரன் ஒரு பக்கம் போவான். இல்ல வீட்டுக்காரன் பார்த்து ஏய் நான்சென்ஸ் உட்காரு, நீ என்னத்துக்கு சர்ச்சுக்கு போற? இப்படியாப்பட்டது சர்ச்சுக்கு போனா போக கட்டணும். இன்னமும் சொல்லும், ஏய் மூடு உட்காரு, இன்னத்துக்கு நீ சர்ச்சுக்கு போகுது, பைபிள் எடுத்துன்னு மூடுறிய, காலையில கோட்டை அடிக்கு போன அப்ப தெரியலையா அப்படின்னு நம்ம சொல்லி அவரு வாயை உட்கார வைக்க. எதுக்குன்னா நீ சுத்தமா இல்லாதனால உன்னை அசுத்தப்படுத்தின ஏவுதல் பண்ணணும் மாதிரி அவன் உன் மேலே பொறாமை கொண்டான். எனக்கு மாமா வாப்பனான்ற மாதிரி அவன் உன் மேலே பொறாமை கொண்டான். ஏக்கா போலாமாய் அப்படியே அப்படின்னு நான் உன் மேல பொறாமை கொண்டு தவறான வார்த்தையை உன் காதுல ஓதுறதுக்காக அக்காவா போலாம். பரிசுத்தத்தை நீ இழந்து போக கூடாது. உன் மேல அநேகர் பொறாமை கொள்வார்கள். நீ நல்லா வாயும் போது கர்த்தருக்குள் பிரியமானவர்களே, ஆரோன் மேலும் மோசே மேலும் பரிசுத்தமாய் இருந்து வாழ்ந்த மகா பரிசுத்த ஸ்தலத்துக்கு போன ஆரோன் மேலும் பொறாமை கொண்டார்கள். அல்லேலூயா, அல்லேலூயா. பார்த்தோம்னா இந்த தானியேல் 7ஆம் அதிகாரம் 17-18 வசனத்தை வாசிங்கன்னா நான் ஒன்று சொல்றேன். 18 வசனத்துக்கு போயிடுங்கல்ல, 17-18. தானியேல் 7ஆம் அதிகாரம் 18ஆம் வசனம் 17-18 வாசி. அந்த 4 பெரிய மிருகங்களும் பூமியிலிருந்து எழுப்புகிற 4 ராஜாக்கள் ஆனாலும்
உத்தமன் உன்னதமானவருடைய பரிசுத்தவான்கள் ராஜரீகத்தை பெற்று என்றென்றைக்கும் உள்ள சதா காலங்களிலும் ராஜ்யத்தை சுதந்திரித்துக் கொள்வார்கள் என்றான். ராஜ்யத்தை சுதந்திரித்துக் கொள்வார்கள். அல்லேலூயா. தானியேலுக்கு முன்ன எத்தனை சிங்கம் வந்தாலும் పరిశుద్ధవాన్ మిన్నే அந்த సింగங்கள் కట్టపట్టదు. తెలుగులో వాసిమా అయితే మహోన్నతుని పరిస్థితిలే రాజ్యాధికారం పొందుదురు. వారు యుగయుగములో శాంతము వరకు రాజ్యమేలెదరు. 18 పా 18 దాకా పచ్చా. నా ప్రియులారా, దేవుని వాక్యమును చెప్పబడింది ராஜ்யானை எழுது. பரிசுத்தமாய் இருந்தால் உலகத்தை நாட்டை ஊட்டை ஆளுவாய். கரங்களை தட்டலாமா? ஓட்டு ஆளணும். நீ எஜமான் ஓட்டு ஆளணும்னா நீ என்ன பண்ணும்? கர்த்தருக்கு பரிசுத்தமாய் இருந்தால் நீ வீட்டுக்கு நீ தான் எஜமான். ஐயா, நீ பரிசுத்தம் தவிர்த்த உன் வீட்டுக்கு எஜமான் யார் தெரியுமா? நீ கிடையாது, உன் வீட்டில். அவனை தவிர்த்தாங்க உன் மூத்த பிள்ளை, அவனை தவிர்த்தான் உன் இளைய பிள்ளை, அவனை தவிர்த்தான் உன் பொண்ணு. ஒருவேளை பொண்ணு இல்லைன்னா அது சென்னா பண்ணோம். யார் ஆளுவாங்கன்னா யாருக்கெல்லாம் அதிகாரங்க தான் அவங்களாம் ஆளுவாங்க. ஒரு கிரமசிக்ஷனே இருக்காது. சபையில அப்படி இருக்கக்கூடாது, குடும்பத்துல அப்படி இருக்கக்கூடாது, கிரமமா இருக்கணும். அல்லேலூயா, அல்லேலூயா, அல்லேலூயா. பாலித்துக்கு வெளியே இருந்தா மோசே, பாலித்துக்கு உள்ள போந்த யாரு? நீ உள்ள போனா பரிசுத்தமாக்கப்படுவான். உள்ள போனா அதுக்கு பேரு அங்க இருக்குது பரிசுத்தமுள்ள பரிசுத்தவானாகிய ஆரோன் மேலே பொறாமை கொண்டார்கள். இங்கே மோசேவை கட் பண்றாரு. இங்க என்ன பண்றாரு? மோசேவை கட் பண்றாரு. ஆனா அங்க மறுபடியும் சேர்க்கிறார்கள். மோசேவும் பரிசுத்தமா இருக்கிற ஆரோன் மேலும் பொறாமை கொண்டார். ஆனா அந்த பரிசுத்தத்துல இங்க ஆரோனுக்கு ஏன் ஒரு புள்ளி எக்ஸ்ட்ரா வைக்கிறாருன்னா, அவன் எந்த இடத்துக்கு போய் இருக்கிறான்? அந்த இடத்தை அவர் சேர்க்கணும். அல்ல, அந்த இடத்துல அவர் யார் இருக்கிறது? பரிசுத்தமுள்ள தேவன் இருக்கிறார். கரங்களை தட்டி கர்த்தர். பரிசுத்தமுள்ள தேவன் இடத்தில் யாரெல்லாம் இருக்கிறார்களோ அவர்கள் எல்லாம் பரிசுத்தவான்கள் தான். கையை தட்டிங்க. வெளியேறதுனால்தான் அவன் ஆண்டவர் சொன்னார், என் வீட்டில் எல்லா ஆட்களும் உண்மையுள்ளவன் மோசே. நான் இல்லைன்னு நம்மக்கமா கலிக்கின வாடு எவரோ மோசேன்னு சொன்னாரு, சர்டிபிகேட் கொடுத்தாரு, பெருமையா நிக்க வச்சாரு. அந்த மோசே வெளியே இருந்ததுனால உள்ள வந்தவனுக்கு மட்டும் பரிசுத்தத்தை ஒரு கிரீடத்தை வைக்கிறாரு. ஏன் வைக்கிறார் தெரியுமா? யாரு எவ்வளவுப்பட்ட பாவியாக இருந்தாலும் இயேசுனுடைய ஆலயத்துக்குள்ளே வந்தால், பரிசுத்தமுள்ள இடத்துக்கு வந்தால், அவன் பரிசுத்தமாக்கப்படும் போது அவன் பரிசுத்தமுள்ள தேவனிடத்தில் பெற்றுக்கொண்ட அந்த பரிசுத்தம் அவனோடு இருக்கிறதுனால, பரிசுத்தமுள்ள தேவனோடு இருக்கிறதுனால அந்த பரிசுத்தம் அவனுக்கும் சார்ந்தப்பட்டதாயிருக்கும். அல்லேலூயா. பரிசுத்தமா இருக்கணும்னு நினைக்கிறாயா? கர்த்தரோடு நீ சார்ந்து பரிசுத்த ஸ்தலத்துக்கு வந்தாக்கா வெளியே சுத்தாதீங்க. வெளியே சுத்துறவங்கலாம் யார் தெரியுமா? அதோட எடுத்து காட்டுறதா? காட்டினா ஓடி போடுவீங்க. அப்படி இப்படி சுத்துறவங்க யார் தெரியுமா? இந்த பக்கத்துக்கு அந்த பக்கத்துக்கு ஆலயத்து யார் தெரியுமா? எந்த ஆவிய? செத்து போன ஆவி. இந்த கூண்டுல இருந்து அந்த கூண்டுக்கு மாறும். இந்த மனுஷனுக்குள்ள இருந்து ஆண்டவர்கிட்ட கேட்குது அந்த ஆவியே. இப்படி அநேக பிசாசிகள் பிடித்து ஒரு மனுஷன் சொல்றா, நீ யாருன்னு கேட்கும் போது ஏசுகிட்ட அவன் சொன்னா, நான் சேனா, நான் ஒருத்தர் ரெண்டு பேர் இல்ல, ஒரு கும்பா இருக்குது. நான் கேட்கிறான், நான் எனக்கு பர்மிஷன் கொடுத்தா இந்த இடத்துல இந்த மனுஷனை விட்டு அந்த பன்னிகளுக்குள்ள போயிடறான். இந்த இடத்துல இருந்து அந்த இடத்துக்கு போகக்கூடிய அதிகாரத்தை எங்க கேட்கிறான்னா இயேசு கிறிஸ்து இடத்துல கேட்கறதை நான் பார்க்க வேதம்.
அது மாதிரி சுத்து வர்றவங்கன்னா வெளியே சுத்துறவங்கலாம் அசுத்தம். சுத்தம் எங்க இருக்கும்? பரிசுத்தம். சுத்தம் எங்க இருக்கும்? சொல்லுங்க. சுத்தம் எங்க இருக்கும்? அசுத்தம் எங்க இருக்கும்? வெளியே இருக்கும். வெளியே இருந்தா என்ன ஆகும்? உன்னால் சொல்லுங்க. அப்புறம் கப்படிப்பீங்க, பூசி பிடிப்பீங்க, கப்படிப்பீங்க. நான் சொல்ல வேதம் சொல்ல. அல்லேலூயா. 2 முடிஞ்சிச்சு. அல்லேலூயா. 2 முடிஞ்சிச்சு. 3ஆவதுக்கு போலாமா? ஸ்தோத்திரம். 12 ஸ்தோத்திரம். அல்லேலூயா. நிர்கம காண்டம்